గుర్తులకు పోటీ, రెండు గుర్తులకు పోటీ ఉంటది. కమలం గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి రెండింటికి పోటీ ఉంటుంది. ఈ ఆధార్ సార్ ఇంకా ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చే సోమవారం ఎలక్షన్ కదా, ఈ రోజు మంగళవారం కదా, బుధవారము సోమవారంకి ఎలక్షన్. ఇంకా అర్థమైందా? సోమవారం ఎలక్షన్ లో ఏ గుర్తు మీద ఓటేయాలి మీరు? ఏ గుర్తు మీద ఓటేయాలి? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? కమలం భూమి గుర్తేయాలి. నేను వారంలో మీరందరూ నన్ను ఆశీర్వదించారనుకోండి, ఎట్లా ఇట్లా ఇట్లా ఆశీర్వదించారనుకో, ఇట్లా అందరూ ఆశీర్వదిస్తే నేను వారంలో ఎమ్మెల్యే. ఏమా ఒక్క వారంలో నేను ఎమ్మెల్యే అవుతా. మళ్ళీ ఇట్లే జమకాణం వేయాలి. అప్పుడు ఎమ్మెల్యే గాని కుర్చీలు వేస్తే ఒప్పుకోను. మళ్ళీ ఇట్లే జమకాణం వేయాలి, ఇక్కడే వచ్చి కూర్చుంటా. మళ్ళీ నీకు పనులు ఉన్నాయి కదా, పనులు చేసి పెట్టాలి కదా కదా. మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఇట్లా కూర్చున్నాడా? ఎప్పుడన్నా కూర్చున్నాడా? మీ ఆశీర్వాదం ఎప్పుడైనా తీసుకున్నాడా? నేను అట్లా కాదు. ఏంపా, నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇట్లే వచ్చి కూర్చుంటా జమకాణం మీద, మీ పనులన్నీ పెట్టి సంతకాలు పెట్టి పోతా. సరేనా? సరే, మీ సమస్యలు ఏంటి వింటా. మరుగుదొడ్ల సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది, కాలువలు ఉన్నాయి, ఏరియా రోడ్లు, ఉద్యోగాలు, గ్రంథాలయం. అమ్మ ఇవన్నీ కూడా, దీనికి అన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవన్నీ లేవు. కారణం ఏంటంటే మీకు ఖర్చు పెట్టలే అంతే. గవర్నమెంట్ 400-500 కోట్ల రూపాయలు, ఎంత డబ్బులు? పెద్ద డబ్బులు. 400 కోట్లు అంటే ఎంత డబ్బులు? పెద్ద డబ్బులు. లారీకి వేస్తే డబ్బులు పంపించింది. ఒక లారీకి డబ్బులు వేస్తే ఎంత ఉంటుంది? ఓ హెచ్చరికి డబ్బులు వేసినామనుకో, అంత డబ్బులు ఆధ్వానికి పంపించింది. కానీ ఈడున్న సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే తినేసినాడు ఆ డబ్బులని. తినేసి ఇప్పుడు అంటే ఎలక్షన్కి 5,000 ఇచ్చి కొనేస్తాను ఓట్లు, 10,000 ఇచ్చి కొనేస్తాను అంటాడు. మీకు పనులు కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలా? చెప్పండి, గట్టిగా చెప్పాలా? నీకు మంచినీళ్లు కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలన్నా, నీకు మరుగుదొడ్డు కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలన్నా, ఈ పిల్లడికి ఉద్యోగం కావాలన్నా ఓటుకు డబ్బులు కావాలన్నా. అర్థమైందా? డబ్బులు తీసుకోండి. ఆడు చెప్తున్నాడంట, పర్లే. ఇప్పుడు ఆ సాయిప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నాడంట, ఓటుకు 5,000 ఇస్తా అన్నాడంట. మీరు 10,000 తీసుకోండి. ఎంత తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలా? అవన్నీ మీ దగ్గర కొట్టేసిన డబ్బులు అవన్నీ. ఆడ దొంగ మీ దగ్గర కొట్టేసి మూటలు కట్టి ఇంట్లో పెట్టుకున్నాడంట. వాడు ఎదవా, వాడు దొంగ. నేను ఇంటే తిడతానని. ఏమో ప్రభుత్వం డబ్బులు పంపిస్తే అమ్మకి ఇవ్వకుండా, అక్కకి ఇవ్వకుండా వాడు ఇంట్లో పెట్టుకున్నవాడు దొంగ రాకుండా ఏమవుతాడు చెప్పప్పా నువ్వు? వాడు నీచుడు కదా. మీ డబ్బులు కొట్టేయడం ఏందమ్మా? ఉన్నోడు రేరని తీసుకుంటే పర్లేదు, పేదోళ్ళు డబ్బులు కొట్టేస్తాడా? ఆలోచన చేయడం చెప్పవా నువ్వు? పేదోళ్ళు డబ్బులు కొట్టేయచ్చా? కొట్టేరాదు కదా. ఇప్పుడేమంటాడు? ఓటుకు డబ్బులు ఇస్తానంటాడు కదా. ఓటుకు డబ్బులు నువ్వేం చేయాలి? డబ్బులు ఎక్కడ తీసుకోవాలా? ఓటు ఇక్కడ వేసేయాలి. ఎట్లా ఉంది ఐడియా? ఐడియా బాగుందా లేదా? ఏం చేయాలా? డబ్బులు ఎక్కడ తీసుకోవాలా? అక్కడ తీసుకోవాలి, ఇక్కడ ఓటేయాలి. డబ్బులు ఎక్కడ తీసుకోవాలా? అదే తీసుకోవాలా. ఎంత తీసుకోవాలా? 10,000 ఓటుకు ఇస్తే తప్ప ఏం చెప్పాలి? గట్టిగా వస్తాడు మీ దగ్గరికి కూడా ఒకడు వైఎస్ఆర్సీపీ అని, 10,000 దే లేకపోతే కట్టేస్తాను నేను అని చెప్పాలా? 10,000 తీసుకోవాలా? ఓటు ఎక్కడ వేయాలా? ఏం గుర్తుకేస్తారు? అంతే. నేను డబ్బులు వచ్చా అమ్మకు మళ్ళీ చెప్తున్నాను చూడు, ఆ డబ్బులన్నీ మీ దగ్గర కొట్టేసి. నేను డాక్టర్ అమ్మా, డాక్టర్ పని చేసి 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 ఎంత సంపాదించుంటాను చెప్పు కదా. ఎంతో కొంత డబ్బులు ఉంటాయి, దాన్ని ఖర్చు పెట్టుకొని ఎలక్షన్ లో మరి సార్ ఇప్పుడు ఇంతకు ముందుగానే పోయిన ఎలక్షన్ లోన అట్లా ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని డబ్బులు తిని గేర్ నమ్మిన వాళ్ళు ఉన్నారు సార్. అవన్నీ వదిలిపెట్టు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆడు చెప్పిన మాటలు చెప్తా ఉన్నా. మనకు నీకు డబ్బులు వద్దు, ఓటు వద్దు, అవన్నీ వదిలేయండి. అది ఊరికే సరదాగా చెప్పినా నేను. వాడికి డబ్బులు తీసుకుని నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పేది ఏంటంటే
మీకు పని కావాలి, ఎక్కడ మనం పీల్చుకోవాలి. మీకు పని కావాలి అమ్మా. చేయమని నీళ్ళు ఇదే ఉంది కదా అని ఈ మరుగుదొడ్లు, నీళ్లు, కాలువలు ఇవన్నీ కూడా నేను మళ్ళీ వచ్చి కూర్చొని మీకు ఇప్పుడు ఒకటి ఆలోచన చేయమ్మా. మీరు ఒక నిమిషం ఆగు. సార్ నీకు స్థలం ఇవ్వాలనుకోమ్మా. నీకు స్థలం ఇవ్వాలంటే నాకు అధికారం ఉండాలి, నా సంతకం చెల్లుబాటు కావాలి కదా. అవునా కదా తల్లి? ఎవరు ఆ అధికారం ఇచ్చేది ఎవరు? మనమే సార్, అంతా మీరే ఇవ్వాలి ఓటు కదా. వేయాలి సార్. అంతే కదా? మీరు ఓటేస్తే నాకు అధికారం వస్తుంది. అధికారం వస్తే మళ్ళీ జంకాణం మీద కూర్చుంటాను. ఇక్కడ పేపర్లు తెస్తారు, టకటక సంతకం పెడతాను, చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు నాకు పేపర్ ఇచ్చినారు, దీని మీద సంతకం పెడతాను, నేను చెల్లుబాటు అవుతుందా? ఇప్పుడు నేను ఒక్కడే వచ్చిన, రేపు మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తే నాతో పాటు 10 మంది ఆఫీసర్లు వస్తారు. మీ అందరి ముందు తిడతావాడిని, ఏరా మరుగుదొడ్డి కట్టలేదు అంట, పొద్దున కల నాకు మరుగుదొడ్డి ఉండాలంటాను. వాడు రాత్రి పగలు ఉరికి కడతాడు. అవునా కదా? అంతే కదా? నువ్వు వస్తే నీళ్ళు లేవని చెప్తావు. నీట్గా అర్థమైంది సార్ అది. నీళ్ళు